నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నాడేమో ఫిరాయింపులు నేడేమో బుకాయింపులు. పార్టీ మారిన ఎమ్మెల్యేలో సుప్రీం టెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అందుకే ఉప ఎన్నికలకే కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరితో రాజీనామా చేయించి ఒక్కరిదే ఆమోదించేలా వ్యూహ రచన చేస్తోంది. సరికొత్త అస్త్రం సంధించేందుకు రెడీ అవుతోంది రేవంత్ ప్రభుత్వం. ఇంతకీ రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన చట్టానికి తూట్లు పొడుస్తున్నదెవరు? రెబల్స్తో నయా గేమ్ ఆడిస్తున్నారా? దానం నాగేందర్ రాజీనామా ఖాయమా? కడియం అంశంలో తాత్సారం తప్పదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్లో మరో ఉప ఎన్నిక తథ్యమా? జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బైపోల్ పోరేనా? జంప్ జిలానీ ఎమ్మెల్యేల భవిష్యత్ ఏంటి? అనర్హత వేటు నుంచి తప్పించుకుంటారా? రాజీనామాలపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం దెబ్బకు జంప్ జిలానీలు దిగొస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిశారు. నవంబర్ 23 లోపు పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని సభాపతి నోటీసులు ఇవ్వడంతో ఆయనను కలిశారు. 2025 ఆగస్టులో ఫిర్యాదులు వచ్చిన 10 మంది బీఆర్ఎస్ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. వాళ్లలో దానం, కడియం మినహా మిగిలిన 8 మంది సమాధానాలు అఫిడవిట్ రూపంలో అసెంబ్లీ కార్యదర్శికి దాఖలు చేశారు. దీంతో ఆ ఇద్దరిపై ఉత్కంఠ నెలకొంది. వాళ్ళు రాజీనామా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. స్పీకర్ నిర్ణయానికంటే ముందే ఆ ఇద్దరితో రాజీనామా చేయించే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం చేతికి చిక్కలేదు. శాసనసభ ఎన్నికల్లో ఒక్క అభ్యర్థి కూడా విజయం సాధించలేదు. అయితే ఉప ఎన్నిక రూపంలో హస్తానికి అవకాశం వచ్చింది. కంటోన్మెంట్లో తొలి విజయం నమోదు చేసుకుంది రేవంత్ సర్కార్. తాజాగా జూబ్లీహిల్స్ జయభేరితో ఫుల్ జోష్ మీద ఉంది. ఏ ఎన్నికలైనా ఇలాంటి ఫలితాలే రిపీట్ అయ్యేలా ప్లాన్ చేస్తోంది హస్తం పార్టీ. అందుకు పార్టీ ఫిరాయింపుదారుల అంశాన్ని ఉపయోగించుకోవాలని వ్యూహరచన చేస్తోంది. ఖైరతాబాద్లో విజయ ఢంకా మోగించాలని భావిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుకున్నారు. అందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్స్వాడ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలయ్య యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేర్లింగంపల్ ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ, పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు ఉన్నారు. వారిపై అనర్హత వేటు వేయాలని పోరాటం చేస్తోంది గులాబీ దళం. దీంతో అందరి చూపు తెలంగాణ స్పీకర్పై పడింది. ఆలస్యం చేస్తే తీవ్ర నష్టం తప్పదు. అందుకే రేవంత్ సర్కార్ ఉప ఎన్నికలకే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. గులాబీ దళం కూడా బైపోల్ తప్పదు అంటోంది. దానం నాగేందర్తో రాజీనామా చేయిస్తారు. సాంకేతిక సాకులతో కడియం శ్రీహరిని కాపాడే ప్రయత్నం చేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ మాదిరిగానే బైపోల్ ఎక్కడ జరిగినా సేమ్ ఫలితాలు రిపీట్ అవుతాయంటోంది హస్తం. కనీసం 2 స్థానాల్లో అయినా ఎన్నికలకు సిద్ధమంటోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై త్వరలో స్పీకర్ వేటు వేసే అవకాశం ఉందని, 2 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యం కావచ్చని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. తాజాగా పశ్చిమ బెంగాల్లో టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యేపై స్పీకర్ వేటు వేయడం ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఓ టర్నింగ్ పాయింట్గా మారింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే లోక్సభ ఎన్నికల్లో ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. ఆయన పార్టీ మారినట్టు స్పష్టంగా రుజువైంది. దానం కూడా బైపోల్కు వెళ్లేందుకు సిద్ధమంటూ సన్నిహితుల వద్ద చెప్తున్నారట. ఇక స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం పార్టీ మారినట్టు బహిరంగంగా అంగీకరించారు. ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్ నిర్వహించిన అనేక సభలు, సమావేశాల్లో కడియం పాల్గొన్నారు. దీంతో వీరిపై స్పీకర్ వేటు వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అనర్హత వేటు కంటే ముందే రాజీనామా చేయించి తద్వారా వచ్చే ఉప ఎన్నికల్లో వారికే టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.